ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. మనం ప్రస్తుతం గోదావరి నది తీర ప్రాంతంలోని సమ్మక్క సారలమ్మ జరిగే ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం ఈ జాతరను జనగామ ప్రాంతానికి సంబంధించిన వాస్తవ్యులు నిర్వహిస్తుంటారు. మరి ఇక్కడ ఎలా ఉంది ఈ రోజు జాతర కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు, మరి పోలీస్ శాఖకు సంబంధించిన భద్రత ఎలా ఉంది, ఇక్కడ ఏసీపీ సార్ ఉన్నారు. ఒకసారి సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్, ఎలా చేస్తున్నారు సార్ జాతర కార్యక్రమం? భక్తులకు అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ షీ టీమ్స్ పెట్టినాము, క్రైమ్ టీమ్ పెట్టినాము, ట్రాఫిక్ సెపరేట్ టీం పెట్టినాము. వృద్ధులకు పిల్లలకు చాలా మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని రకాలైన ఏర్పాటు చేస్తా ఉన్నాం. భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కమిటీ చాలా మంచి ఏర్పాటు చేసినారు. తర్వాత అక్కడ స్విమ్మర్లను కూడా పెట్టేసి గజ ఈతగాళ్ళని పెట్టేసి అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. భక్తులు కూడా మంచిగా దర్శనం చేసుకోవడానికి పోలీసు డిపార్ట్మెంట్ భద్రత పూర్తి స్థాయిలో ఉంది. మేము ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన భద్రత కావచ్చు, ఇతరత్ర భద్రతలు కూడా ఖచ్చితంగా మేము తీసుకోబోతున్నామని చెప్తున్నారు సారు. మరి ముందుకెళ్దాం. అసలు ఇంకా ముందు ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తాడు? అటువైపు చూడొచ్చు, ఉచిత ప్రయాణ వాహనం వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, నడవలేని వారికి ఈ యొక్క కమిటీకి సంబంధించిన ఈఓ వాళ్ళు ఈ యొక్క ఆటోలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాము. మరి భద్రతా సిబ్బందితో పాటు ఆటోలను కూడా ఏర్పాటు చేయడం. అటు ముందు వైపు కనుక చూస్తే అక్కడ మెడికల్ కు సంబంధించిన అంటే ఎవరైతే ఏదైనా జాతరకు వచ్చిన వాళ్ళు ఏదైనా సందర్భంలో ఎలాంటి అవాంతరీయ సమస్యలు రాకుండా ఉండడం కోసం అది ఉచితంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి నది తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరి ఆ యొక్క కమిటీ సభ్యులు ఉన్నారు మనతో, వారితో మాట్లాడే ప్రయత్నంలో ఉన్నాము. ఒకసారి ఎలాంటి ఏర్పాట్లు కార్యక్రమాలు సాగించారు, మరి గతం కంటే ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ అన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఎట్లా చేశారు సార్ ఈ సంవత్సరం? గౌరవ భక్తులందరికీ నమస్కారాలు. ఈనాడు నిరుద్యోగ న్యూస్ ద్వారా ఇక్కడి విషయాలు తెలియడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇది 17వ జాతర ఇక్కడ కొనసాగుతున్నది. 16 జాతరలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, రామగుండం కార్పొరేషన్, ఆర్ఎఫ్సి ఉన్నా కూడా లేనట్టది. వీటన్నిటికీ ప్రధాన నాయకత్వం గౌరవనీయులు మన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు పెద్ద ఎత్తున వాళ్ళందరూ సమాయత్తం చేసి ఏర్పాటు చేయడం లోపల సఫలీకృతం అయినట్టు మనం చెప్పుకోవచ్చు. సింగరేణి యాజమాన్యం ఈసారి ఎన్నలేని విధంగా 50 నుండి 60 ఎకరాల స్థలాన్ని చదును చేసి భక్తులు ఉండడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 150 కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసుకొని ప్రతి స్తంభానికి దేదీప్యమానంగా వెలిగే లైట్లను అరేంజ్ చేయడం జరిగింది. పట్టభాగాలు సైతం రాత్రి సైతం పట్టభాగాలు కనిపించేలాగా వాళ్ళ ఏర్పాటు చేసిండ్రు. ఇందులో కూడా మనం సక్సెస్ కావడం జరిగింది. అలాగే గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు అవాంఛనీయ సంఘటన జరగకుండా కొరకు లైఫ్ సేవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 16 మంది వాళ్ళు అప్రమత్తంగా అలర్ట్ గా ఉండడం జరిగింది. అలాగే స్నానఘట్టాలు కూడా, స్నానవాటికలు, అలాగే ఇక్కడ ఈ చౌరశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా జాతర కమిటీ దాదాపు 1 నెల రోజుల నుండి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ చూపడం కాకుండా గత నెల 9వ తారీఖు నాడు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామగుండం కార్పొరేషన్ లో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఈ రోజు ఇంత వ్యవస్థగా రావడం జరిగింది. ఈ రోజు సారలమ్మను ఏ సమయంలో గడ్డ నుంచి అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురాబోతున్నారు? ఓకే, ఈ రోజు సారలమ్మ తల్లి బిడ్డను సాయంత్రం 7 గంటలకు సింగరేణి బి గెస్ట్ హౌస్ నుండి కోయ పూజారుల మధ్య, అలాగే వేద మంత్రాల మధ్య, అలాగే పూర్తి బందోబస్తు మధ్య తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చే తీరు చెప్పడం వినడం కంటే చూస్తే ఆనందకరం ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించి వచ్చి చూడాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఎట్లాంటి గతంలో కంటే ఇప్పుడున్న ఏర్పాట్లు మీ అభిప్రాయం చెప్పండి. గతంలో 16 క్యాంపులు జరిగాయి ఇక్కడ జాతరలు. అప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు రామగుండం సిపి గారు ఇక్కడ ప్రత్యేకంగా వారు ఇంట్రెస్ట్ పెట్టేసి ఇక్కడ పూర్తి పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. గౌరవనీయులు ఏసీపీ గోదావరి గారు రమేష్ సార్ గారు వారు కూడా పొద్దున్న నుంచి ఇక్కడే ఉండుకుంటూ ఈ యొక్క ఏర్పాటును చూస్తున్నారు. పోయినసారి కంటే ఈసారి మాత్రం పోలీసు బందోబస్తు ప్రతి ఏర్పాట్లు కానీ పకడ్బందీగా ఉన్నాయని నేను సగర్వంగా చెప్పగలను. ఇక్కడ ఉచిత వాహనాలను కూడా ఏర్పాటు చేశారు భక్తుల కోసం, గర్భిణీలకు కానీ వృద్ధులకు అని చెప్పేసి, దానిపైన మీ అభిప్రాయం? దివ్యాంగులకు ఎన్నో లేని విధంగా ఈసారి
ఒక 5 ట్రాలీలను ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన గౌరవనీయుల ఎమ్మెల్యే వారి యొక్క సూచనల ప్రకారంగా వారికి ప్రధానమైన మెయిన్ గేట్ నుండి ఈ యొక్క క్యాంపు వరకు వారిని వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు అంటే 80 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈసారి యొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా ఉండబోతాయి. మరి గతంలో కంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో జరుగుతున్న జాతర సందర్భము చక్కటి ఏర్పాట్లతో కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కావచ్చు, మరి ప్రస్తుత సమయాన కూడా మేము పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయబోతున్నాము. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అంటే రాత్రి సమయాన 7 గంటలకు సారలమ్మ తల్లిని గద్దె వైపుకు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ఆలయ కమిటీకి సంబంధించిన సభ్యులు చెప్తున్నారు. ఇంకా మనం చూడొచ్చు ముందుకెళ్ళి ఆ గద్దెల పైన కూడా భక్తుల యొక్క సంచారం అంటే భక్తులు ఆ యొక్క అమ్మవారిని దర్శించుకునే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ముందుగా సమ్మక్క తల్లిని దర్శనం చేసుకుంటున్నారు, అటుగా వెనుక వైపున సారలమ్మ తల్లిని కూడా దర్శన కార్యక్రమాలను చేస్తున్నారు భక్తులు. అంటే ఇప్పుడు కొంత మేరకు ఇంకా గద్దెలపైకి అమ్మవాళ్ళు రాలేదు కనుక వాళ్ళు కొంత మేరకే భక్త ప్రవాహం అనేది ఉంది. మరి ఇంకా రాబోయే సమయానికి అంటే సాయంకాలం సమయంలో ఎలా ఉండబోతుందో కూడా మనం చూద్దాము. సాయంకాలం ఎలా ఉంటుంది, ఎలాంటి కార్యక్రమాలతో సారలమ్మ తల్లిని గద్దెకు తీసుకొస్తారన్న విషయాన్ని కూడా మనం చూడబోతున్నాము. ఇది ఇక్కడ ఈ రోజు జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరికన్.